హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలామంది బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా కువైట్, మస్కట్, ఖత్తర్, బహ్రెయిన్, సౌదీ ఈ కంట్రీలకు ఎక్కువగా మన తెలుగు వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు వస్తూ ఉంటారు. మీకందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా సరే గల్ఫ్ దేశాలకు రావాలనుకున్న వాళ్ళు మక్తబుల ద్వారా, ఏజెంట్ల ద్వారా అసలు రావద్దండి. ఒకటికి 10 సార్లు చెప్తూనే ఉండాలి నేను. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఈ మధ్య కాలంలో నాకు ఒక 5-6 మంది ఫోన్లు చేశారు పాపం లేడీసు. 5 నెలల నుంచి భోజనాలు లేవు, జీతాలు లేవు, జీతం అడిగితే కొట్టడానికి వస్తారు. ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఇల్లు మార్చమంటే మేము ఇల్లు మార్చము, అక్కడే చేయండి అని చెప్తారు. లేదంటే ఏదో కథలు చెప్పి రేపు మారుస్తాం, మన్నాడు మారుస్తాం, ఒక 10 రోజులు అక్కడే పని చేయండి, ఇల్లు మారుస్తామని చెప్పి అక్కడ ఒక 20 రోజులు పని చేసిన తర్వాత వేరే ఇంట్లో మార్చిన తర్వాత ఇక్కడ 20 రోజులు చేసిన కష్టం వృధా అయిపోయి జీతాలు ఇవ్వక ఎంతో మంది ఇక్కడ నరకం చూస్తున్నారు. నాకు ఫోన్ చేసి వాళ్ళ పడుతున్న కష్టాన్ని నాతో చెప్పుకొని నాకు షేర్ చేసుకున్నారు. ఎవరైనా సరే గల్ఫ్ దేశాలకు రావాలనుకుంటే ఏజెంట్ల ద్వారా అస్సలు రావద్దండి. అంటే ఏజెంట్లు ఏం మంచి వాళ్ళు కాదు, వాళ్ళు చెడ్డవాళ్ళని నేను చెప్పడంలే. వాళ్ళకి ఇక్కడ పరిస్థితి తెలియదు. కువైట్లో ఆఫీసులు పెట్టుకో అంటారు, మక్తబులు పెట్టుకో అంటారు. ఈ మక్తబ్ వాళ్ళు వీసా తీసి ఇండియాలో ఉండే ఏజెంట్లకు పంపిస్తారు. ఇండియాలో ఉన్న ఏజెంట్లు వాళ్ళని ఇక్కడికి పంపిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు చెప్పినట్లు ఒక్కటి కూడా ఉండదు. జీతం ఏమో 35,000, 40,000 చెప్పింటారు. పని మీకు బాగుంటుందని చెప్తారు. మీకు ఇల్లు నచ్చకపోతే 3 ఇల్లు మారుస్తామంటారు. ఆ ఇంట్లో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మేము మళ్ళీ ఇల్లు మారుస్తామంటారు. అక్కడ జీతాలు ఇవ్వకపోతే చెప్పండి, మేము మాట్లాడతామంటారు. మీకు వీసా తీయకముందేమో మంచిగా చెప్తారు, మీరు నమ్మేలాగా మంచి మాటలు చెప్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు. మీ కష్టం మీరు పడాల్సిందే. ఎవ్వరు పట్టించుకోరు. ఎవరు కాపాడలేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత కువైట్ కావచ్చు, మస్కట్ కావచ్చు, సౌదీ కావచ్చు, దుబాయ్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, ఎక్కడికైనా సరే మక్తబుల ద్వారా, ఏజెంట్ల ద్వారా వెళ్ళొద్దండి. కంపెనీలో పనిచేసే డ్రైవర్లు కానీ, కంపెనీలో పనిచేసే హెల్పర్లు కానీ, కంపెనీలో పనిచేసే ఏ వర్కర్ అయినా సరే, అలాగే ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళు కానీ, ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు కానీ, హౌస్ బాయ్ పని చేయడానికి కానీ, మీరు ఏ పని చేయడానికి రావాలన్నా సరే ఏజెంట్ల ద్వారా, మక్తబుల ద్వారా రాకండి. మక్తబులు పెట్టుకునే వాళ్ళు మీ దగ్గర 1,00,000, 1,50,000, 50,000, 60,000 డబ్బులు తీసుకొని పిలిపిస్తారు. తర్వాత మీ గురించి అస్సలు పట్టించుకోరు. ఇక్కడ ఎంతమంది కష్టపడుతున్నారు, ఎంతమంది నరక యాత్ర చూస్తున్నారు మీకు తెలుసా? కువైట్ ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళు అయితే ఎంత ఇబ్బందులు పడుతున్నారు తెలుసా? ఎవరికి చెప్పుకోలేక, చెప్పుకుంటే మామానం పోతుందేమో, మేమే బైసనం అవుతామేమో, ఎందుకు పోయారు మీరు అలాంటప్పుడు గల్ఫ్కి అంటారేమో, ఎందుకు పోయారు మీరు అలాంటప్పుడు కువైట్కి అంటారని చెప్పుకోలేక నరక యాత్ర చూస్తున్నారు. జీతాలు ఇవ్వరు, జీతం అడిగితే కొట్టడానికి వస్తారు, తిండి ఉండదు, ఇల్లు మార్చి పెట్టండి అంటే మారుస్తామంటారు. లేదంటే కానీ ఆఫీస్కి పిలిపించి ఆఫీసులో పడేస్తారు. వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు ఆఫీసులోనే పెట్టుకుంటారు. ఆఫీసులో పెట్టుకున్న తర్వాత వాళ్ళకు 3 పూట్ల భోజనం అన్నా సక్రమంగా పెట్టి మంచి ఇంట్లోకి పంపిస్తే పర్లే. మళ్ళీ ఎవరో ఒకరు కువైట్ వాళ్ళు వచ్చారనుకోండి, మాకు మనిషి కావాలనేసి వాళ్ళకి అమ్మేస్తారు. మళ్ళీ 700కో 800 దినాలకు అమ్మేస్తారు. మళ్ళీ అక్కడికి పంపించేస్తారు. అక్కడికి పోయిన తర్వాత అక్కడ బాగుంటే పర్లే, అక్కడ బాగాలేకపోతే మళ్ళీ కష్టాలు పడాలి. అట్లా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. 5 నెలలు 6 నెలలు ఇక్కడ పని చేస్తున్నా కానీ ₹1 జీతం ఇంటికి పంపకుండా, తిండి లేకుండా, ఇంటికి పంపించమంటే ఇంటికి పంపించకుండా, ఇంటికి పోవాలంటే డబ్బులు కట్టండి. మీరు ఇక్కడికి రావడానికి 2 లక్షలు ఖర్చు అయింది, 2.5 లక్షలు ఖర్చు అయింది. 2.5 లక్షలు డబ్బులు కడితేనే మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం, లేదంటే మిమ్మల్ని ఇంటికి పంపించం. ఇలా చెప్తా ఉంటారు ఇక్కడ కువైట్లో ఉన్న మక్తబ్ వాళ్ళు. మీరు ఎక్కడ తెచ్చి కడతారు 2 లక్షల డబ్బు? ఎక్కడ తెచ్చి కడతారు 2.5 లక్షల డబ్బు? ఆ డబ్బులే ఉంటే కువైట్కి ఎందుకు రావాలా? ఇంటి దగ్గర ఏదో ఒక పని చేసుకుంటాం కదా మనం. నాకు ఫోన్లు చేస్తున్నారు చాలామంది, నా పరిస్థితి ఇలా ఉంది, అలా ఉందన్న, నేను ఎలా వెళ్ళాలి ఎంబసీకి, నేను ఇంటికి ఎలా పోవాలి, ఎంబసీకి పోతే నన్ను ఇంటికి పంపిస్తారా, పంపిరా, ఏం చేయాలన్నా అని చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతారు. మేము వాళ్ళకి చెప్పే సలహా ఏంటి? అమ్మ, మీకు ఎవరు వీసా తీశారో వాళ్ళని అడగండి అమ్మా, 1-2 సార్లు అడగండి, 1-2 సార్లు అడగండి బ్రదర్. వాళ్ళు ఏం చెప్తారో చూడండి. వాళ్ళు ఒకవేళ ఇల్లు మార్చకపోయినా, వాళ్ళు ఒకవేళ ఏదైనా మాట్లాడకపోయినా కువైట్ వాళ్ళతో, ఆ తర్వాత మీరు ఎంబసీకి వెళ్ళి మీ బాధ వాళ్ళతో షేర్ చేసుకోండి, మీ బాధ వాళ్ళతో చెప్పుకోండి. అప్పుడు ఎంబసీ వాళ్ళు ఏదో ఒక పరిష్కారం చేసి మిమ్మల్ని ఇంటికి పంపించడమో, ఇల్లు మార్చి పెట్టడమో ఏదో ఒకటి చేస్తారు. ఒక ఆయమ సబాల్ అహ్మద్ నుంచి ఫోన్ చేసింది. అన్నా, నాకు ఇక్కడ కొడుతున్నారన్నా, తిరుగుతున్నారన్నా, జీతం ఇవ్వలేదన్నా, అన్నం పెట్టలేదన్నా, చాలా ఇబ్బందిగా ఉందన్నా, నేను ఎట్లా రావాలన్నా, ఎట్లా ఎంబసీకి వెళ్ళాలన్నా, ఏదైనా ట్యాక్సీ ఉంటే పంపించన్నా, నేను వెళ్ళిపోతా ఎంబసీకి, ఇది అదేం చెప్తాంది. నేను ఎక్కడో ఉన్నాను, జహరా సైడ్ ఉన్నాను. ఎవరు పోతారు అక్కడికి? ఆమెను తీసుకురావడానికి ఎవరు పోతారు? ఒకవేళ ఎవరినైనా ట్యాక్సీ అని పంపించిన వాడు బోడు. పారిపోయి వచ్చేటప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళినారంటే కెమెరాలు ఉంటాయి. కువైట్ ఇళ్లకు ప్రతి ఇంటికి కెమెరా ఉంటుంది. వాళ్ళ ఇంటి దగ్గరికి ఎవరు వచ్చారు, ఏంటి, ఏ బండి వచ్చింది, ఏంటి అన్నీ తెలుస్తాయి. ఆమెను తీసుకొని వచ్చారనుకోండి, పిలుసుకొచ్చిన పైన కేసు వేస్తారు, ఆమె పైన కేసు పెడతారు. ఎవరు పట్టించుకోరు. కువైట్లో ఎంతో మంది పాపం నరక యాత్ర చూస్తున్నారు. ఎంతో మంది పాపం అన్నం లేకుండా, నిద్ర లేకుండా, జీతం లేకుండా కష్టపడుతూనే ఉన్నారు పాపం. జీతం అడిగితే కొడతారు, లేదంటే
ఇంటికి పంపించేస్తాం 2 లక్షలు డబ్బులు కట్టంటారు. యాడ తెచ్చి కడతారు చెప్పండి? అట్లుంది పరిస్థితి ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో. కువైట్లో ముఖ్యంగా చెప్తున్నా చాలా ఇబ్బందిగా ఉంది. మీరు కువైట్కి రావాలనుకుంటే ఇక్కడ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా నమ్మకస్తులు ఉంటే వాళ్ళు కానీ వీసా తీస్తే రాండి, లేదంటే రావద్దండి. ఇంటి దగ్గర కూల్ చేసుకుని బతకండి, కానీ ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడద్దండి. ఒక ఆడమనిషిని ఇక్కడ పిలిపించారంటే మక్తబ్ వాళ్ళు, ఆ ఆడమనిషి పైన వాళ్ళకు దగ్గర దగ్గర 1 లక్ష రూపాయలు డబ్బులు మిగులుతాయి, 1,00,000-1,50,000 మిగులుతాయి. వాళ్ళు మీకు ఎన్నో ఆపత్తాలు చెప్పేస్తారు. ఎందుకు? ఏదో విధంగా మిమ్మల్ని ఇక్కడ పిలిపించాలి. ఇక్కడ పిలిపించారనుకోండి, మీ బాధలో మీరు పడతారు, మీ కష్టాలు మీరు పడతారు, వాళ్ళేమో డబ్బులు జోబులు పెట్టుకుంటారు. ఎవరైనా ఇక్కడికి వచ్చి పని చేసుకొని డబ్బు సంపాదించడానికే, ఇల్లు మంచిగా లేకుండా కొడుతూ తిడుతూ అన్నం లేకుండా రెయ్యం పొగులు పని చేయాలంటే ఊడు చేస్తారు చెప్పండి? మీరు రావాలనుకుంటే తెలిసిన వ్యక్తుల ద్వారానే రాండి, లేదంటే రావద్దండి. ఏ కంట్రీ అయినా సరే వెళ్ళొద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోని లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బాయ్ ఫ్రెండ్స్. జై హింద్.